హలో నమస్తే, వెల్కమ్ టు సతీష్ టాక్స్. మ్యాచ్ నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఎల్ఎస్జి ఇవాళ జరిగింది ఆదివారం మధ్యాహ్నం. మ్యాచ్ గురించి చూసుకుంటే టాస్ విన్ అయ్యి రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. యశస్వి జైస్వాల్ మనం మొన్న టెస్ట్ మ్యాచ్లో డబుల్ హండ్రెడ్స్ చూసాం. అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఏ ఫార్మాట్కైనా రెడీ అంటున్నాడు. అసలు ఈ పేరు మనం వరల్డ్ కప్ ముందు వరకు అంతగా ప్రాచుర్యం పొందలేదు. వరల్డ్ కప్ తర్వాత ఎప్పుడైతే ఆస్ట్రేలియా టూర్లో తను అరంగేట్రం చేశాడో అప్పటి నుంచి కూడా ఏ ఫార్మాట్లో అయినా సరే తన ఫిట్ అన్నట్టుగా చూపిస్తున్నాడు. T20లో ఫస్ట్ ఎదరగొట్టాడు. ఆ తర్వాత వన్డేలో కూడా తన ప్రతిభ ఎంతో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ల్లో 5 టెస్ట్ మ్యాచ్ల్లో 2 డబుల్ హండ్రెడ్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఐపీఎల్లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తూ అరంగేట్రం స్టార్ట్ చేశాడు. డిసప్పాయింటింగ్ టుడే. పెద్ద స్కోర్స్కి వెళ్ళకపోయినా గుడ్ స్టార్ట్ ఇచ్చాడు రాజస్థాన్ రాయల్స్కి. బట్ వన్ మ్యాన్ మనం ఎప్పటికైనా ఆ స్లాట్ దొరకట్లేదు, కానీ ఆ స్లాట్ దొరికితే ఇండియన్ స్క్వాడ్లో ఆ నెంబర్ 4 స్థానంలో ఎప్పటికీ సుస్థిరంగా ఉండాలనుకునే ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది సంజు శాంసన్. ఆ విషయంలో సంజు శాంసన్ ఫ్యాన్స్ ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే తనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సంజు శాంసన్ బ్యాటింగ్ స్టైల్కి కానీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అతను ఆడే విధానం, అతను కామ్నెస్, కూల్గా వస్తాడు, కూల్గా ఆడతాడు, కూల్గా వెళ్ళిపోతాడు. అసలు ఎటువంటి హడావిడి ఉండదు. అతను ఆడుతుంటే మటుకు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సంజు శాంసన్కి. ఇవాళ కూడా అదరగొట్టాడు. 54 బాల్స్లో 84 రన్స్. అంటే స్టార్ట్ ఆఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ చేశాడు. పెద్దగా అగ్రెసివ్గా కాకుండా చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. తన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అదే. బట్ అలా పుంజుకుంటూ వచ్చి చివరిగా అక్కడికి వచ్చేసరికల్లా నాట్అవుట్గా నిలిచాడు. ఇన్నింగ్స్ మొత్తం పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ పూర్తి అయ్యేసరికి 84 రన్స్ చేశాడు. తనకి మంచి సహకారం పరాగ్ నుంచి లభించింది. స్లాగ్ అవర్స్లో కూడా అసలు ఒక దశలో 170కి వెళ్తుందా అనుకున్న స్కోర్ని 193 తీసుకెళ్లారు. చాలా అద్భుతమైన స్కోర్ అది. మంచి గుడ్ స్కోర్ తీసుకెళ్ళి పెట్టారు. బౌలర్స్ కూడా మంచిగా బౌల్ చేశారు అని చెప్పాలి ఎల్ఎస్జి వాళ్ళు. బట్ ద బ్రిలియన్స్ ఫ్రమ్ శాంసన్ హ్యాస్ గివెన్ దమ్ దట్ స్కోర్ అని చెప్పచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ దిగాడు. క్వింటన్ డికాక్ ఒక మంచి అద్భుతమైన సెటప్ చేసి అవుట్ చేశారనిపించింది. ఎందుకంటే అవుట్ సైడ్ లెగ్ వచ్చిన బాల్ని ముద్దాడుతూ పైన లెగ్లో పెట్టిన ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ బాల్ వికెట్ పడిన తర్వాత ట్రెంట్ బోల్ట్ మోహన్ చూస్తే అది అర్థమవుతుంది. ఎందుకంటే అది కరెక్ట్గా ప్లాన్ చేశారు. డికాక్ కోసం ఒక ప్లాన్ చేసి పెట్టారు. ఆ ప్లాన్కి ఆ వల్ల చిక్కాడు. వెంటనే డికాక్ వెళ్ళిపోయాడు. తర్వాత మొత్తం బాధ్యతని ఎల్ఎస్జి బ్యాటింగ్ బాధ్యతను మొత్తం తన మీద వేసుకున్న కేఎల్ రాహుల్ తనదైన శైలిలో బౌలింగ్ని ఎదుర్కొంటూ వస్తున్న బౌలర్స్ ఒక్కొక్కరిని ఎదుర్కొంటూ తనదైన శైలిలో ఇన్నింగ్స్ని ముందుకి పేర్చుకుంటూ వెళ్ళాడు. అవతల సైడ్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అనిపించింది. ఒక నికోలస్ పూరాన్ ఒక్కడు క్రీజ్లో కుదురుకున్న ఒక స్టేజ్కి వచ్చేసరికల్లా ఆ నికోలస్ పూరాన్ తప్ప ఇంక ఎవరు బ్యాటింగ్ లైనప్ ఎవరు ఇనిషియేట్ తీసుకుని ఒక్క ఇంపాక్ట్ ప్లేయర్ ఒకడైనా ఆ ఇంపాక్ట్ కలిగించే ప్లేయర్ ఎవరు ఎల్ఎస్జికి లేరు అనిపించింది. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, అవుట్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరి మీద కూడా మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంతగా ఎవరు రాణించినట్టు లేదనిపించింది. ఎందుకంటే నికోలస్ తనదైన శైలిలో తను ఆడుకుంటూ వచ్చాడు. చివరాఖరికి వచ్చినప్పుడు కల్లా చాలా బాల్స్ బీట్ అయ్యాడు. ఆ బీట్ అయిన బాల్స్ వలన అతను చాలా బాల్స్ వేస్ట్ చేయాల్సి వచ్చింది. కృణాల్ పాండ్యా కూడా వచ్చి చాలా బాల్స్ తిన్నాడు. తను కూడా కొంచెం ఆడుంటే కొంచెమైనా మ్యాచ్ దగ్గరికైనా తీసుకొచ్చి 20 రన్స్తో ఓడిపోయారు చివరాఖరికి. ఆ 20 రన్స్ షాట్ ఎక్కడ అంటే మిడిల్ ఓవర్స్లో వాళ్ళు చాలా స్లోగా ఆడాలనిపించింది. కొంచెం రిస్క్ తీసుకుని ఇంకొంచెం ట్రై చేసి ఉండాల్సింది. కానీ అప్పటికే అండర్స్టాండబుల్, ఎందుకంటే చాలా వికెట్స్ అప్పటికే 4 వికెట్స్ అప్పటికే డౌన్ అయ్యాయి. వాళ్ళు డెఫినెట్లీ ప్రొటెక్షన్లో పడ్డారు. వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, మిగతా వికెట్స్ పడకుండా మ్యాచ్ని ఇన్ డెప్త్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇంకొంచెం ఎవరో ఒక స్ట్రైకింగ్లో ఒకళ్ళు కన్సాలిడేట్ చేసిన ఇంకో అదర్ స్ట్రైకింగ్లో ఎవరో ఒకళ్ళు నికోలస్ పూరాన్ని కనీసం
కేఎల్ రాహుల్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినా కొంచెం రిస్క్ తీసుకుని కొంచెం చేస్తుంటే బాగుండేది. కానీ ఆల్ క్రెడిట్ గోస్ టు రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్. ఆవేష్ ఖాన్ కానీ సందీప్ శర్మ కానీ అసలు అద్భుతమైన బౌలింగ్ వేశారు. అశ్విన్ కూడా ఫస్ట్ ఓవర్ 15 రన్స్కి వెళ్ళిన తర్వాత మిగతా 3 ఓవర్స్ కేవలం 20 రన్స్ ఇచ్చి చాలా పొదుపుగా బౌలింగ్ చేసి తను ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని గురించి నిరూపించాడు. ఇలాగా ప్రతి ఒక్క బౌలర్ కూడా చూసుకుంటే కూడా చాలా బాగా బ్రహ్మాండమైన బౌలింగ్ చేశారు. అసలు రాజస్థాన్ రాయల్స్ ఈ మొత్తం ఐపీఎల్లో కూడా రాజస్థాన్ రాయల్స్ టీం అనేది ఆ సెటప్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళలో మంచి మంచి బౌలింగ్ డెప్త్ ఉంది, మంచి స్పిన్నర్స్ ఉన్నారు, చహాల్ కానీ మంచి స్పిన్నర్స్ ఉన్నారు, మంచి బ్యాటింగ్ డెప్త్ ఉంది. ఈ డెప్త్ అంతా కంప్లీట్గా వాడుకుంటూ వాళ్ళు ఇంకా పూర్తి డెప్త్ ఆఫ్ బ్యాటింగ్ ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వలేదు. ఎందుకంటే జురెల్ కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జురెల్ కూడాను తను వచ్చి తనదైన శైలిలో చివరన వచ్చి మొన్న టెస్ట్ మ్యాచ్లో అరంగేట్రం చూసాం. టెస్ట్ మ్యాచ్లో అతను కూడా తనదైన శైలిలో ఒక టెస్ట్ మ్యాచ్నే గెలిపించాడు. అలాంటిది ఇంకా T20లో కూడా అతను తనదైన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్తో అలరించాడు అందరినీ అని చెప్పచ్చు. సో ఎంత చూసుకున్నా కూడా లాట్ ఆఫ్ టాలెంట్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్లో ఇండియన్ బ్యాటర్స్ అందరూ కూడా ఎంత అంటే ఒక 2-3 టీంలు చేసేయచ్చు, అంతమంది టాలెంట్ ఉన్నారు. మన బండిల్స్ ఆఫ్ టాలెంట్ ఉన్నారు. వీళ్ళందరూ ఈ ఐపీఎల్ అనే ఒక ప్లాట్ఫామ్ మీద ఉండడం వల్ల మనకి ఇంతమంది టాలెంట్ మనకి తెలుస్తుంది. చెప్పాను కదా ముందే, ఈ ఐపీఎల్ అనేది ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్ మేలు చేస్తుంది. సో మనం ఇలాంటి టాలెంట్స్ని చూడడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది, వీళ్ళకి నిరూపించుకుని ఒక ప్లాట్ఫామ్ దొరికింది. సో డెఫినెట్లీ అద్భుతమైన మ్యాచ్ అని చెప్పచ్చు. టఫ్ లక్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. వాళ్ళు కూడా మంచి ప్లాన్స్తో కంబ్యాక్ అయ్యి ఇంకొంచెం వాళ్ళ బ్యాటింగ్ లైనప్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకుంటూ కేవలం సీనియర్ ప్లేయర్స్ మీద, ఇంపార్టెంట్ ప్లేయర్స్ మీద, ఒకళ్ళిద్దరు ప్లేయర్స్ మీదే ఆధారపడడం కాకుండా కాస్త బ్యాటింగ్ డెప్త్ ఉంటూ కాస్త ఇంకా ఎవరైనా ఇప్పుడు ఓన్లీ నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్ కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ శైలిని వాళ్ళు కొంచెం ఎవరో ఒకరు రిస్క్ తీసుకుని ముందుకెళ్ళి పెద్ద స్కోర్స్ 194 ఈజ్ నాట్ ఎ బిగ్ స్కోర్. ఎనీథింగ్ బార్ 200 కొట్టే వేళ రేపు ఏమీ గ్యారంటీస్ లేవు. ఎందుకంటే ఎప్పుడైనా ఏ టీం అయినా చేజ్ చేసేయచ్చు తలదేని రోజుల్లో. కానీ కొంచెం బాగా స్లోగా ఆడారు అనిపించింది. స్ట్రైకింగ్ రేట్స్ అన్నీ కూడా చూసుకుంటే చాలా తక్కువ అనిపించింది. బట్ ఐపీఎల్ ప్లాట్ఫామ్ లాంటి ప్లేసెస్లో అంత తక్కువ స్ట్రైక్ రేట్ అనేది ఇట్స్ నాట్ సఫిషియంట్ అనిపించింది. సో ఇంకొంచెం ఫాస్ట్గా ఆడుంటే అట్లీస్ట్ కొంచెం క్లోజ్గా తీసుకొస్తే లాస్ట్ ఓవర్ ఆవేష్ ఖాన్ బ్యూటిఫుల్ బౌలింగ్ చేశాడు, అద్భుతమైన బౌలింగ్ చేశాడు. చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి బురిడి కొట్టించాడు నికోలస్ పూరన్ని. ఇంకో స్టేజ్లో అయితే ఇక గివప్ అయిపోయి సింగిల్ తీసేసిన పరిస్థితి నికోలస్ది. ఇంకా అంటే చెప్తాను కదా, ఒక స్టేజ్కి వచ్చే వరకు బాగానే ఆడారు, తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు స్లో అయిపోయారు. సో నెక్స్ట్ మ్యాచ్ తెలుసు కదా, గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఆ మ్యాచ్ని అది కూడా చాలా క్రూషియల్ మ్యాచ్. అది కూడా ఏంటి, ఇక్కడ క్యాప్టెన్ అక్కడికి వెళ్ళాడు, ఇక్కడ ప్లేయర్ క్యాప్టెన్ అయ్యాడు, ఏం జరగబోతోంది ఈ రెండు టీమ్స్లో, ఎలా తలపడతాయి, గుజరాత్ టైటన్స్ టీం లోపల ఉన్న రహస్యాలన్నీ ఆల్రెడీ మనవాడికి తెలుసు కాబట్టి హార్దిక్ పాండ్యా వాటిని ఎలా డీల్ చేస్తాడు, ముంబై ఇండియన్స్ని ఎలా లీడ్ చేస్తాడు, రోహిత్ శర్మ తనకి సపోర్ట్ ఎంత చేస్తాడు, ఎట్లా చేస్తాడు, అసలు చేస్తాడా చేయడా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నిటికీ మనకి ఆన్సర్స్ లేవు. చూద్దాం. మ్యాచ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రివ్యూ కోసం మీరందరూ వెయిట్ చేయండి. నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.